హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా డ్రెస్ వ్లాగ్ అనమాట. అంటే నా బర్త్డే వస్తుంది తొందరలో. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఒక శారీ తీసుకున్నాను బర్త్డే కోసం, హాఫ్ శారీ లాగా స్టిచ్ చేపిద్దామని చెప్పేసి. ఆ శారీ ఇదే ఆల్రెడీ చూపించాను మీకు. ఇట్లా గ్రే కలర్ వచ్చి పింక్ బార్డర్ వచ్చింది అనమాట. దీని మీదకి చున్నీ ఆ రోజు చూస్తే దొరకలేదనమాట. ఈరోజు వేరే షాప్కి వెళ్తున్నాను. దుపత్తా ప్లస్ లేసు రెండు తీసేసుకొని తర్వాత స్టిచ్చింగ్కి ఇచ్చేసి స్టిచ్ చేయించినాక నా హాఫ్ శారీ ఎలా కన్వర్ట్ అయిందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం షాపింగ్కి వెళ్దాం. బై ద వే, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే మీకు చూపించలేదు కదా, ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఇది ప్యూర్ కాటన్ అనమాట. 400 అలాంతా చేంజ్ పడింది. నాకెందుకో కొంచెం కాస్టే అనిపించింది, బట్ బయట చూస్తే మాత్రం 600 700 అలా ఉన్నాయి. సో ఓకే, వర్త్ అనిపించింది. ఇంకా ప్యాంట్ అయితే మాత్రం మ్యాక్స్ బ్రాండ్ నుంచి మింత్రాలో ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు జయచంద్రన్కి వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర 2 జయచంద్రన్ షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం ఒక జయచంద్రన్కి వెళ్ళి ఒక శారీ తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే మాత్రం చున్నీ కోసం క్లాత్ తీసుకున్నాము. ప్లెయిన్ ఏదైనా జార్జెట్ కానీ షిఫాన్ కానీ, అదైతే కొంచెం స్లిమ్ గా కనిపిస్తాము అన్నట్టు అది తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ పాటు లేస్ కూడా తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఫస్ట్ నేను చీరల సెక్షన్కి అయితే వచ్చాను. కిందనే ఉంటాయి, కింద ఫ్లోర్ లో. సరే ఏమన్నా కొత్త శారీస్ వచ్చాయా మోడల్స్ అని చెప్పి మీకు కూడా చూపించినట్టుంటుందని ఇక్కడికి వస్తే కళ్యాణి కాటన్ శారీస్ అయితే చాలా కలర్స్ లో ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. లాస్ట్ టైం నేను 2 శారీస్ తీసుకొని మా పిల్లలకి లంగా జాకెట్ లాగా కూడా స్టిచ్ చేయించుకున్నాను. ఇవి ఫ్రాక్స్ కి కానీ లేకపోతే టాపులకి అందు బాగుంటాయి. బెంగళూరు కాటన్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా శారీస్ కి చాలా బాగుంటాయి. కావాలంటే మనం లంగావోణి లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నార్మల్ శారీస్ లో కంటే కాటన్ శారీస్ లో కలర్స్ బాగా అనిపించాయి నాకు. పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తారు, చాలా రిచ్ గా కూడా ఉంటారు అనమాట. నాకు ఎన్ని శారీస్ ఉన్నా సరే నాకు ఎందుకో ఎక్కువ కాటన్ అంటేనే ఇష్టం అనమాట. నేను ఎక్కువగా కాటన్ సెక్షన్ కే వెళ్ళి చూస్తాను. డ్రెస్సెస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఏమైనా సెట్ అవుతాయేమో అని చెప్పేసి. మా అత్త అయితే కాటన్ శారీస్ కట్టుకోదు, అందుకే పెద్దగా నేను మా అత్త కోసం కాటన్ శారీస్ అయితే తీసుకోను. ఎక్కువగా సిల్క్ ప్రిఫర్ చేస్తారు మా అత్త అయితే. సో ఎక్కువగా నేను సిల్కే తీసుకుంటాను. నాకైతే ఎప్పుడైనా మా పెద్దత్త కోసం చూస్తాను. ఇక్కడైతే మద్రాసీ చెక్ ప్యాటర్న్ శారీస్ అయితే ఎంత బాగున్నాయండి. కలర్స్ మీరు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఒక శారీ తీసుకొని బ్లౌజ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకొని ఒక డ్రెస్ లాగా చేసుకోవచ్చు. ఈ మధ్య నయనతార కూడా కట్టుకున్నారు, బాగా ట్రెండ్ అయింది కదా ఆ డ్రెస్ కూడాను. ఇవేదో కొత్త శారీస్ వచ్చాయండి, మన సైడ్ కూడా ఉన్నాయి కదా. ఇవి 2900 సంథింగ్ చేంజ్ ఉంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్ లేదు, ఎందుకు తీసుకొని అక్కడ పెట్టేసుకోవడం అని చెప్పేసి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వచ్చి తక్కువ తీసేసుకొని స్టిచ్ చేయించుకొని వేసుకుంటే బాగుంటది కదా అనిపించింది నాకైతే. నేను ఏది ముందుగా ప్లాన్ చేసుకోను అనమాట. ముందుగా ప్లాన్ చేశానంటే అస్సలు జరగదు, అందుకే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడైతే పైన ఫ్లోర్ లో క్లాతింగ్ సెక్షన్ కి వచ్చాను అనమాట. శారీస్ అన్ని చూసేసిన తర్వాత పట్టు శారీస్ అయితే ఏం చూడలేదు. అక్కడికి వెళ్ళామనుకోండి ఏం కావాలి మేడం అని అడుగుతూ ఉంటారా, అందుకని నేను వెళ్ళను. ఇక్కడ ప్లెయిన్ జార్జెట్ లో సేమ్ నాకు పింక్ కలర్ మ్యాచ్ అవుద్దేమో అని చెప్పేసి చూస్తున్నాను. సేమ్ సిమిలర్ గా ఉండేటివి ఉన్నాయి కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ ఏం అనిపించలేదు. ఇవి మీటర్ 70 రూపీస్ అలా ఉన్నాయి. బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా. నేను ఎప్పుడు ఇక్కడే తీసుకొని స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఫైనల్ గా ఒక క్లాత్ అయితే దొరికింది కానీ దీనికి ఏంటంటే వైట్ కలర్ బార్డర్ వచ్చిందండి. దీంట్లో శారీలో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఈ చున్నీ ఏం మ్యాచ్ అయినట్టు అనిపించలేదు, కానీ కలర్ బాగుంది. వీడియోస్ కట్లుంది కానీ డైరెక్ట్ గా చూస్తే మ్యాచ్ అయిపోయింది అన్నమాట. ఇవి మనకు నారాయణపేటలో కొంచెం బిగ్ బార్డర్ వచ్చే క్లాత్లు అయితే దొరికాయి. ఇందులో మ్యాచ్ అయింది కూడాను, కాకపోతే నాకు బార్డర్ కలర్ అనేది మ్యాచ్ అవ్వలేదు అనమాట. సరేలే క్లాత్ అయితే తీసేసుకుందాం. ఫస్ట్ బార్డర్ కట్ చేయించుకొని ఏదైనా లేస్ వేయించుకుందాం అని చెప్పి కట్ చేయించుకుందామని అక్కడికి వెళ్తే పన్నా అయితే చాలా తక్కువ ఉందన్నమాట. అంటే బ్లౌజ్ పన్నా ఉంది, మీకు దుపత్తా పన్నా లేదు మేడం అని చెప్తే ఇంకా అక్కడే పెట్టేశాను అనమాట. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పటికే నేను 2-3 షాప్స్ అయితే తిరిగాను, నాకు ఎక్కడా దొరకలేదు అనమాట. ఇంక ఈసారి చెన్నై సిల్క్ అయినా ట్రై చేయాలి. కొన్ని క్లాత్లు అయితే చూస్తున్నాను, ఏదైనా పెప్లం టాప్ లాగా ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకుందాం అని చెప్పేసి 2 ఫ్యాబ్రిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ప్యూర్ కాటన్. నేను మెయిన్ గా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే చాలా తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి అనమాట క్లాత్లు అన్ని మంచి మంచి క్వాలిటీలో. మనకి ఎగ్మోర్ దగ్గర పాంథియన్ స్ట్రీట్ ఉంది కదా, అక్కడ కూడా మన క్లాత్లు చాలా తక్కువ ప్రైస్ కే వస్తాయి అనమాట. అది కూడా ఈసారి ఎప్పుడైనా ఆ పాంథియన్ స్ట్రీట్ కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను క్లాత్లు ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఎలాగో షాప్ కి వచ్చాను కదా, గోల్డ్ షాప్ లోకి వెళ్ళి సిల్వర్ తీసుకుందాం మా పిల్లలకి. మొన్న వెళ్ళినప్పుడు జాయలో కాసులో ఇయర్ రింగ్స్ ఏం లేవన్నమాట. అంటే కమ్మల్లాగా ఉన్నాయి, అవి పెద్ద పెద్ద గొట్టాలు ఉన్నాయి. పిల్లల చెవులు బొక్కలు చిన్నవి కదా, అందులో దూరలేదన్నమాట. రింగ్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే ఒక 10 డిజైన్స్ అలా చూపించారు, అందులో 2 నచ్చేసాయి. డైలీ వేర్కే కదా, ఏ అయితే ఏముంది అని ఒక 2 అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు సిల్వర్ గాని కొనేటట్టుగానే లేదండి, అంత కాస్ట్ పెరిగిపోయింది. నేను వెళ్ళినప్పుడు 250 రూపీస్ అలా ఉన్నింది అనమాట. నాకైతే చెన్నైలో మెయిన్ గా సిల్వర్ బాగా నచ్చుతుందండి, క్వాలిటీ బాగుంటది అనిపిస్తుంది నాకైతే. నేనైతే కపుల్ రింగ్స్ చూశాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా వారికి నాకు ఏదైనా ఒక కపుల్ రింగ్ తీసుకుందాము ఏదైనా యానివర్సరీ గానీ అట్లా అని చెప్పి చూస్తే ఏంటంటే సైజెస్ సెట్ అవ్వలేదు. సరే కడియంలో అయినా చూద్దాము, గోల్డ్ కలర్ లో అంటే గోల్డ్ పాలిష్ ఉంటాయి కదా సిల్వర్
సిల్వర్లోనే, అవి చూద్దామని ఫస్ట్ సిల్వర్ తీసుకున్నాను. అది కూడా మా ఆయనకి సెట్ అవ్వలేదు, అంటే చిన్నది వచ్చేసింది. పెద్దదైతే దొరికింది కానీ ఇది 7,000 8,000 సంథింగ్ చేంజ్ చెప్పారనమాట. నా దగ్గర అయితే ఇప్పుడు అంత బడ్జెట్ లేదు. సో నేనైతే ఇంకా చూసి వెనక్కి వచ్చాను. ఈసారి మా వారి బర్త్డేకి గిఫ్ట్ చేద్దాంలే అన్నట్టు రుద్రాక్షది నాకు బ్రేస్లెట్ కనిపించింది, చాలా చాలా బాగా నచ్చింది, తీసుకుందాంలే అంటే అది కూడా అంటే 3,000 చెప్పారు. ఇంకేం చేద్దాం, దీనికి 3,000 పెట్టాలా అని చెప్పేసి కాసేపు ఆలోచించి దానికంటే మా ఆయన కాడ ఏం తీసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి ఇంకా అలా వెనక్కి వచ్చేసాను నా బిల్ వేయించుకొని. అసలు నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ అయింది ఒకటి. నేను వచ్చిందేమో క్లాత్కి, కొన్నదేమో సిల్వర్. మళ్ళీ ఇప్పుడేమో టాప్స్ చూద్దాము ఏమన్నా కొత్త టాప్స్ వచ్చాయేమో అని చెప్పి మళ్ళీ లేడీస్ సెక్షన్కి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ అన్ని బాగున్నాయి, టీ షర్ట్స్, ప్యాంట్లు, ఏ చూసినా అన్ని కొనాలని అనిపిస్తుంది. మన కళ్ళు అంతే కదా, ఆడవాళ్ళ కళ్ళే అంత అనుకుంటా. 749, 299, 799, 599 అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ టాప్స్ అయితే మాత్రం. ఎవరైనా కొంచెం నిదానంగా పేషెన్స్తో కానీ వెతుక్కున్నారంటే నిజంగా మంచి క్వాలిటీ ఉన్న టాప్స్ కానీ ఏవైనా దొరుకుతాయి అన్నమాట. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా టైం టేకింగ్గా తీసుకొని అన్నీ చెక్ చేసుకొని నిదానంగా చూసుకుంటాను. అది నేను ఒక్కదాన్ని వస్తేనే నాకు వీలవుతుంది. సో ఈరోజు నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి కొంచెం నిదానంగా చూసి తీసుకుందాంలే అని చెప్పేసి నేను అన్నీ చూశాను. నాకు ఈ మద్రాసి చెక్స్ ఉన్న ప్యాటర్న్ ఉన్న టాప్స్ అయితే సూపర్గా నచ్చాయండి. ఈ మధ్య నయనతార వేసుకున్నారు కదా, మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసాయి అనమాట. ఇంతకుముందు శారీస్ మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ టాపులు కూడా వచ్చాయి. అదైతే ఒకటి తీసుకున్నాను. ఇది మనకి రా సిల్క్ మెటీరియల్లో వచ్చేసింది, పట్టు క్లాత్ అంటారు కదా, ఇది కూడా ఒక ట్రై చేద్దామని ఇది కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివ్ వేర్కి బాగుంటుంది అని చెప్పేసి. త్వరలో ఓణం వస్తుంది కదా, ఓణంకి చూడండి ఎంత బాగా స్టిచ్ చేపించి ఫ్రాక్లన్నీ ఎంత బాగా పెట్టారు. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఇక్కడే శారీ తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ కూడా వీళ్ళే కుట్టిస్తారంటే పైన బ్లౌజ్ కుట్టించే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ కానీ బ్లౌజెస్ కానీ అన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. ఫ్రాక్స్ కానీ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. వీళ్ళు ఏంటంటే ఏదైనా కొత్తగా మోడల్ ట్రెండ్లోకి వచ్చింది అంటే వీళ్ళే క్లాత్లు ఎలాగో తీసుకుంటారు కాబట్టి పైన స్టిచ్ చేపించి కింద పెట్టేస్తారనమాట, ట్యాగ్లు వేసి. నైటీస్ కూడా స్టిచ్ చేపిస్తారు చాలా తక్కువ కాస్ట్కే, అందులోనూ 2 days లోనే డెలివరీ చేసేస్తారనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. నేనైతే చెక్స్ ప్యాటర్న్ లో ఉన్న సేమ్ టాప్స్ 2 అయితే తీసుకొని వచ్చాను అనమాట. 2 కలర్స్ అవి, అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఈ రా సిల్క్ మెటీరియల్ తో పట్టు క్లాత్ ఉంది కదా, అదొకటి తీసుకొని వచ్చాను. వేసుకుంటే ఏది బాగుంటుందో అది చూసుకొని అది తీసుకుందాంలే అన్నట్టు. ఇదైతే ఎక్కువ బ్లూ మిక్స్ అయిపోయింది, కొంచెం ఎత్తి కొట్టినట్టు ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, వేసుకుంటే నాకు ఎందుకో ఇంత కాస్ట్ పెట్టడం వేస్ట్ అనిపించేసింది అనమాట. నెక్స్ట్ ఇంకొక టాప్ కూడా ట్రై చేశాను, సేమ్ చెక్స్ ప్యాటర్న్ లోనే. ఇది కొంచెం బ్లాక్ మిక్స్ అయింది కాబట్టి కొంచెం డీసెంట్ గా ఉంది అనిపించింది. సో 3 వేసుకున్నప్పుడు నాకు ఎక్కువగా ఇదే నచ్చింది, బాగా ట్రెండ్ లో కూడా ఉంది కదా అని ఫైనల్ గా నేనైతే ఇది తీసేసుకున్నాను. నా దగ్గర ప్లాజో ఉంది కాబట్టి ఎలాగో మిక్స్ అయిపోతుంది అన్నట్టు. నేనైతే షాపింగ్ అంతా ముగిచ్చేసుకొని బయటకు అయితే వచ్చేసాను అనమాట. మార్నింగ్ 10:30కి వెళ్తే ఈవినింగ్ అయితే నాకు 2:30 అలా అయింది అనమాట. అంత లేట్ గా ఉంటది నాతో షాపింగ్ అంటే, ఆ మాత్రం ఉండాలి కదా మరి లేడీస్ అంటే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.